ఏంటండి ఇది? ఎంత వేడినా నా రాముడు నన్ను కరుణించడం లేదు కమల. నేనే నా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమండి, మీ ఆర్తి ఆవేదన చూసి కూడా ఆ స్వామి రాలేదంటే ఆయన ఎక్కడున్నాడో నాకు అర్థమైంది. కమల, అవునండి. ఏమండి, ఒక్కసారి అటు చూడండి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో సీతమ్మ బహుమతిగా ఇచ్చిన ముత్యాల దండను ఆంజనేయ స్వామి కొరికి కొరికి పరీక్షించి నా గుండెలో ఉన్న రాముడు ఈ దండలో లేడని పడేశాడు కదా. అప్పుడేం జరిగింది? సీతమ్మ కోపం వచ్చింది. నా స్వామి నీ గుండెలో ఉన్నాడా, ఏది చూపించు అంది. అప్పుడు హనుమ తన గుండెల్ని చీల్చి సీతా సమేతుడై తన హృదయ సింహాసనంలో కొలువుదీరిన శ్రీరామచంద్రుడు చూపించాడు. అవును. దీన్ని బట్టి ఏం తెలియంది? ఆ రాముడు ఇంకెక్కడో ఉండడు, తన నమ్మి కొలిచే భక్తుల హృదయాల్లోనే కొలువై ఉంటాడు అని రుజువైంది కదా. అంటే నా స్వామి నా గుండెల్లో? అవునండి, ఆ స్వామి స్వయంగా మీ పేరుని రామదాసు అని మార్చాడంటే మాటలా? మరి మీలాంటి భక్తుడి గుండెలో కాక ఆయన ఇంకెక్కడుంటాడండి? చూస్తాను, నా రాముడు నా గుండెల్లో ఉన్నాడో లేదో చూస్తాను. నేను భక్తున్నా కాదు, నా గుండెలు చీల్చి మరీ తెలుసుకుంటాను. వదిలో. జై శ్రీరామ్. స్వామి, కౌసల్య సుప్రచారామ కారుణ్యలలామ, సమస్త లోకాలకు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించే నా తల్లితో కూడి నన్ను సంరక్షించడానికి కదలి వచ్చావా నా తండ్రి? ఇప్పుడు కాదు, గుడి కట్టాలని నువ్వు సంకల్పించిన తక్షణమే ఆ శుభకార్యాన్ని కళ్ళారా చూడాలని వైకుంఠం వదిలి వచ్చేశారు నీ స్వామి. నా స్వామి? నా స్వామియా? అవును, నేను నీ స్వామిని. నీడలేని మాకు ఓ గూడు కల్పించావు. నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశింపజేశావు. భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత వాడివయ్యావు. స్వామి, అటు చూడు. యుగ యుగాలుగా అఖిల భక్తులు, సకల ఋషులు ఏ మోక్షం కోసం తప్పించారు, తపస్సులు చేశారు. అక్కడికి మిమ్మల్ని సశరీరంగా పంపిస్తాం. మోక్షలోకం అంటే ఏమిటి స్వామి? ఆనందం. అక్కడ ఏముంటుంది స్వామి? ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు. అంటే స్వామి, అంటే మీ అర్చనలు, అభిషేకాలు, భజనలు, పారాయణాలు, కీర్తనలు అక్కడ కూడా చేసుకోవచ్చా స్వామి? అలాంటివేమీ అక్కడ ఉండవు. అసలు వాటి అవసరమూ లేదు. అవన్నీ ఇక్కడ చేసినందుకే ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం. అదేమీ ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకు అక్కర్లేదు. అవును స్వామి, మా ఆత్మల్ని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీ దర్శనాని కోసం వచ్చే భక్తుల పాదధూళితో మమ్మల్ని అలరారనీయండి. మాకు అదే మోక్షం కన్నా మిన్న. ప్రపంచ భక్త చరిత్రలో మొట్టమొదటిసారిగా మోక్షాన్ని వద్దన్న మీ జన్మలు ధన్యం. మీకోసం
ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తుంది. అందుకు నిదర్శనంగా ఇకపై మా పేరు మోక్షరాముడని, వైకుంఠరాముడని, మీ ఆత్మలోనే కొలువై ఉన్నాం కనుక ఆత్మారాముడని ప్రసిద్ధికెక్కుతుంది. ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది. స్వామి, దర్శించిన భక్తులందరికీ మోక్షసిద్ధి కలుగుతుంది. జై శ్రీరామ్. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకారీష్టదాయ మహితమంగళం. లక్ష్మి, 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 లక్ష్మి. రండు రండు రాణులారా, ఆడుకొని దమ్ము. ఇప్పటి వరకు ఆడుకున్నది చాలదా? మీ ఆటలకు అర్థమే లేదా స్వామి? లేకే ఉభయకర్మలే ఈ పాచికలు, ఈ పావులే జీవులు. జీవులకు జనన మరణములు సహజము. ఆపండి మీ వేదాంతం. ఆ రంగడు నా భక్తుడు అన్నారు. ఆ అమాయకురాల్ని అతనికి ముడి పెట్టారు. సుఖం అనే మాటకు సున్నా చుట్టారు. తమ భక్తులైనందుకు ఫలితం ఇదేనా? ఇదే అయితే భక్తి అనే మాటకు భుక్తి కూడా లేకుండా పోతుంది. మాట్లాడరేమి స్వామి? లక్ష్మిని బ్రతికించి ఆ రంగడికి అప్పగించండి. అది సృష్టికి విరుద్ధమని మీకు తెలియదా దేవేరులు? మీ గురువు సాందీపుని పుత్రుడు మరణిస్తే గురుదక్షిణ పేరుతో బ్రతికించలేదా? అప్పుడు సృష్టి విరుద్ధం అనిపించలేదా? అప్పుడు గురువుగారు కోరితే అలా చేశాను. ఈ రంగడు అడగలేదు కదా. రంగడు అడిగేలా చెయ్యండి. తమరు ఏదైనా చేయగలరు కదా. చేయగలను, కానీ ఎంత చేసినా ఆ రంగడు అలా అడుగుతాడా అని నా అనుమానం. నారాయణ, అష్టమాతలు ఎంత ఇష్టపడి అడుగుతుంటే జగన్నాటక సూత్రధారివి నీ వల్ల కానిదేముంది స్వామి. అవును స్వామి. అటులని నారదా, స్వామి, మీ దయతో అన్ని రుణాలను తీర్చుకున్నాను. శేష జీవితం తల్లిదండ్రుల సేవలోనే గడిపేస్తాను. నన్ను ఆశీర్వదించండి. ఆ కృష్ణయ్య పట్ల ఎవరూ చేయనంత మహాపరాధం చేశావు. ఏమని ఆశీర్వదించమంటావు? స్వామి, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు స్వయంగా నీ దగ్గరకొచ్చి ఒక్కసారి తిరిగి చూడమని బ్రతిమాలిన అక్కడ నిలబడు అన్నా. చిన్నబోయిన ఆ కృష్ణయ్య శిలగా మారిపోయాడు. ఏమిటి? కృష్ణయ్య శిలగా మారిపోయాడా? అంతేకాదు, అమృత స్వరూపుడైన ఆ స్వామి అమృతలా మారి నీ సంసారాన్ని చక్కదిద్దాడి. అందుకు ఇదా నీ కృతజ్ఞత? ఏ పురాణంలోనూ కనీ విని ఎరుగని విధంగా భగవంతుణ్ణే బండరాయిగా మార్చిన నీ చరిత్ర అమోఘమయ్యా, అపూర్వం. కృష్ణ, 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 ఆపదుద్ధారక, నీ దివ్య దర్శనంతో నన్ను ధన్యుణ్ణి చేయడానికి ధరకు దిగి వచ్చావా? నువ్వంటే లెక్క చేయక లెక్కలేనని పాపాలు చేసిన ఈ పాపాత్ముణ్ణి ఎందుకు బతికించావు స్వామి? అంత మాట అనుకురంగా. నీలాంటి భక్తుల్ని రక్షించి వరాలివ్వడమే నా బాధ్యత. భక్తున్నా? చిన్నతనం నుండి నిన్ను చిన్నచూపు చూసిన నేను భక్తున్నా? తల్లిదండ్రులను ఎదిరించి అయిన వాళ్ళందరినీ ఏడిపించిన నేను భక్తున్నా? నీ బాటే నా బాటని ముళ్ళబాటలో పయనించిన నాకు నీ తత్వమేమిటో అర్థమే కావటం లేదు. అసలు నువ్వేంటి? ఆ అష్టభార్యలేంటి? అంతమంది గోపికలతో ఆ రాసలీలలేంటి? అయినా నిన్ను దేవదేవుడు అంటారే. ఈ సందేహం నాకే కాదు, లోకంలో ఎంతో మందికి ఉంది. అందుకని
ఈ దేహం పోయేలోగా అలనాటి బృందావన దర్శనం ప్రసాదించి నా సందేహం పోగొట్టు స్వామి. పెట్టాడు మెలిక. అయ్యగారి కథనే అడ్డం తిప్పే మెలిక. రంగా, నేను వచ్చింది నిన్ను రక్షించి నీకో వరం ఇవ్వడానికి. ముందు నీకేం కావాలో కోరుకో. స్వామి, కోరితే తీర్చేది కోరిక, అడిగితే ఇచ్చేది వరం. ముందు ఆ బృందావన దర్శనం ప్రసాదించు. ఆ తర్వాత సరే, నీ కోరిక తీరుస్తాను. ఆ తర్వాత తప్పకుండా వరం అడుగుతానని ప్రమాణం చెయ్యి. ప్రమాణమా? అలనాడు అర్జునుడికి దివ్యచక్షువులిచ్చి అనంత విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లు ఆ బృందావన దర్శనం ప్రసాదిస్తాను. కళ్ళు మూసుకో. రంగా, అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్నే స్మరిస్తూ భజిస్తూ నేను వాళ్ళతోనే ఉన్నానని భావిస్తున్నారు. నిజానికి నేనక్కడ లేను. ఇలా నా అసలైన భక్తుల దగ్గరే ఉంటాను. ఇదే నా తత్వం. పరంధామా, నీ తత్వం బోధపడింది. చేసిన తప్పులు దిద్దుకుని నువ్వే దిక్కన్న వాడికి భక్తుడి స్థానం ఇస్తావని అర్థమైంది. నా సందేహం తీరింది. ఇక ఈ దేహం చాలించాలనుంది స్వామి. ఇదేమిటి? వరం అడుగుతానని చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశావు. మాట తప్పితే బాగుండదు. ఆ వరం అడగక తప్పదు. అడుగు. అయ్యా, ఆ వరమేదో అమ్మవార్ల సమక్షంలోనే ఇవ్వాలట. వెంటనే ఈ భక్తుణ్ణి, ఈ భగవంతుణ్ణి మందిరానికి తీసుకురమ్మని అష్టమాతల ఆజ్ఞ. ఆజ్ఞ అయ్యింది. వాళ్ళ దగ్గర నా ఆటలే సాగవు. ఇక నీ ఆటలెంత? అమ్మయ్యా, వరం అడగందే నిన్ను వదిలిపెట్టరు. ఇష్టసతులు రంగడు. అయ్యో, ఏమిటమ్మా ఇది? సాక్షాత్తు ఆ జగన్నాథుణ్ణే నాథుణ్ణి చేసుకున్న మీరు
నాకు నమస్కరించడం ఏమిటమ్మా? అందరూ కలిసి దండం పెట్టారంటే దాని వెనక పెద్ద పురాణమే ఉండుంటుంది. అదేమిటో మీరే చెప్పండి మాతలు. ఒకరోజు శ్రీవారికి తలనొప్పి వస్తే ఇంత పాదధూళి కావాలని అడిగితే మేమెవ్వరమూ ఇవ్వలేకపోయాం. ఆ పని అలవోకగా చేసేసింది అసమాన భక్తురాలైన నీలక్ష్మి. అంతటి మహాభక్తురాలి భర్తవి కనుక నీకు నమస్కరించాను. అవును రంగా, లక్ష్మి బ్రతుకంతా స్వామివారి కోసమే తప్పించింది. చివరికి ఆయన దర్శనం కోరి ప్రాణాలే అర్పించింది. లక్ష్మి, అంతటి మహాభక్తురాలు కలకాలం తన భర్తతో కలిసుండాలనేదే మా ఆశ. అడుగు, నువ్వు ఏం కావాలన్నా ఆయన ఇస్తారు. అడుగు. నీ కోసం శిలగా మారిన నీ స్వామి నువ్వేదడిగినా కాదన్నరు. అడుగు రంగా. అడుగుతానని ప్రమాణం కూడా చేశావు. అడుగు రంగా, అడుగు. బంధమేలేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు. అందరి చేత అడిగించుకునేవాడు నిన్నడుగుతున్నాడు. అంతా నువ్వే అంటాడయ్యా, ఆ ఒక్కటేదో అడగవా. అమ్మా, ఈ కిష్టయ్య చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే తన నోట 14 భువనాలను చూపించాడు కదమ్మా. అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసిందే కానీ నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లి? ఆ? స్వామి, ఈ వేణువు ఎంత బంగారుపు తొడుగుతో అలంకరించినా ఇది ఒక వెదురు కొమ్మేగా. ఇది నువ్వు ఊదితే ఎండిన కొమ్మలు మోడులు చిగురుస్తాయటగా. మరి ఇది చిగురించిందా ఇప్పుడైనా? కారణం ఇది నీతో ఉండబట్టే. నీతో ఉండటమే కదా మోక్షం అంటే. అమ్మా, మీరంతా నేను నా లక్ష్మి కలిసి ఉండాలని ఆశిస్తున్నారు కదమ్మా. ఇప్పుడు నా లక్ష్మి ఎక్కడుందమ్మా? స్వామివారి గుండెల్లో. ప్రపంచమంతా మోక్షం మోక్షం అంటూ ఆ గుండెల్లోకి చేరాలని పరితపిస్తుంటే అక్కడికి చేరి ఆనందంగా ఉన్న నా లక్ష్మిని బతికించమని అడగాల? సరే, ఇవ్వు స్వామి, ఆవరమే ఇవ్వు. కాకపోతే లక్ష్మిని బ్రతికించి నా దగ్గరకు పంపడం కాదు, నన్నే నా లక్ష్మి దగ్గరకు తీసుకెళ్లే వరం అనుగ్రహించు స్వామి. రంగా, నీలాంటి భక్తుణ్ణి ఎంతవరకు కని విని ఎరగను. అడిగినట్టే అడిగి నన్ను మూగబోయేలా చేశావు. ప్రపంచమంతా గెలుపులో ఆనందాన్ని చూస్తుంది. నేను మాత్రం ఎప్పుడు భక్తుల చేతుల్లో ఓడిపోయి ఆ ఓటమిలో ఆనందాన్ని చవిచూస్తాను. రా, నిన్ను నాలో ఐక్యం చేసుకుని నువ్వే నేనైపోతాను.